పార్టీలో ఉన్నా కూడా న్యాయం జరగట్లేదు అనేది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, కానీ ఆర్డినెన్స్ రేపు కోర్టులో పడితే మాత్రం చాలా చిక్కులు వస్తాయి కాబట్టి చట్టబద్ధత కల్పించాలి అనేదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న విషయం. బట్ దీనికి శాస్త్రీయత లేదు. రేపు మేము చేసే కులగణన జనగణన దీని ద్వారా వచ్చే బీసీల సంఖ్య ప్రకారమే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. అది బీజేపీతో మాత్రమే సాధ్యము అనేది బీజేపీ నాయకులు చెప్తున్నమాట. సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎలా అయితే ఈ బీసీలకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది? బీసీలకు చట్టబద్ధత కల్పించినప్పుడే న్యాయం జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పింది 100% ఒక కోణంలో మంచిగా అనిపించినప్పటికీ నరేంద్ర మోడీ గారికి మేము చాలా మొరపెట్టుకున్నాం. ఇప్పటి వరకు దాదాపు పదుల సంఖ్య 20 సంఖ్యలో నేను అంటే 27 సంవత్సరాలుగా ఒక 20-30 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినప్పుడు కూడా మేము నరేంద్ర మోడీ గారు 3 సార్లు కూడా గెలవడానికి కారణం ఏంటంటే ఒక బీసీ ప్రధానమంత్రి. కానీ మేమేమంటున్నామంటే చట్టసభలో బీసీలకు మేమున్న ఎంత శాతం, దేశంలో 65%, రాష్ట్రంలో 52% అనేది మీరు చూస్తూ ఉన్నటువంటిది. అయితే మాకు బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు మేము చెప్పినాం, ఎంత అద్భుతమైనటువంటి ఆయనకు ఒక ఎదిగా చెప్పినాం మేము. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. ఏ గ్రామంలో పోయి చూసినా ఎవరి బొమ్మ కనపడదో కానీ అంబేద్కర్ గారి బొమ్మ కనిపిస్తుంది. ఆయన దేవుడు ఒక బీసీలో ఒక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టిండు, అందరికీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించిండు, మాట్లాడే హక్కు ప్రతి హక్కు కల్పించిండు కాబట్టి ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. మేమేం చెప్పినామంటే బీసీ అంబేద్కర్ ప్లేసు మీకు నరేంద్ర మోడీ గారికి ఖాళీగా ఉందని చెప్పినాం. ఏం చెప్పినామనంటే ఆయనకు సొంత ఇల్లు లేదు, ఒక పిల్లలు లేరు. భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలే ఆయన పిల్లలుగా భావించి, భారతదేశమే ఆయన ఇల్లుగా భావించి మమ్మల్ని మెజార్టీ ప్రజలైనటువంటి మమ్మల్ని ఒక్కసారి నువ్వు చూడు. ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకపోతే మళ్ళీ ఇంకా ఓసీఓ ఇంకెవరో వచ్చినప్పుడు మీ బీసీ ప్రధానమంత్రే కదా, నిజంగా కూడా మీకు రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అనేటటువంటి వాయిస్ ఎదురవుతుంది. కనుక మీరున్నప్పుడే ఒక కలంతో ఖచ్చితంగా బీసీలకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించామని చెప్పేసి చాలా వరకు ధర్నాలు చేసినాం మేడం. ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. మీరు ధర్నాలు చేయండి, తప్పకుండా అమలు చేస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అదొక భాగం. మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇలా ఒక పార్టీ మీద వ్యతిరేకతతోటి ఓట్లు వేస్తున్నారు ప్రజలందరూ, గ్రామాల్లో మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా ఇది ఒక విషయం తెలవాలి. అయితే వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఏదో చిన్న లాభాలు కానీ చిన్న స్కీములు కానీ ఇండ్లు కానీ ఇవన్నీ జరగకపోవడం వల్ల నరేంద్ర మోడీ గారు అందుకే అది ఆలోచించే నేను బీసీగా ఉన్నప్పుడే, బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నేను చేయాలి, సంతకం చేయాలనే ఆలోచనతో జనగణంతో పాటు ఇప్పుడు మధ్యలో ఇప్పుడు పడితే అప్పుడు పీసీ కులగణన చేయడం రాదు. జనగణంతో పాటు బీసీ కులగణన చేసినప్పుడే ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వస్తుంది. ఆ సంతకం పెట్టడానికే ఇప్పుడు మరి ఎదురు చూస్తూ ఉన్నారు. అది వస్తుందని నేను ఆలోచిస్తున్నాను. డెఫినెట్గా మీకు బీసీ కులాలందరికీ కూడా డెఫినెట్గా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సంతోషం. నరేంద్ర మోడీ గారికి మేము ఏది చేస్తే అది భుజస్కంధాల మీద మోసుకొని తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మేము దీక్ష కూస్తున్నప్పుడు కూడా చెప్పాం, రాజశేఖర రెడ్డి గారికి విజయమా వీరస్వర్గమా అని నిరార దీక్షలు చేసేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ మేము గెలిపించడం జరిగింది. ఏమి రాశామంటే దేశ భాషలలో తెలుగు లెస్స, ముఖ్యమంత్రులలో వైఎస్ఆర్ ఐలెస్స, బీసీల అభివృద్ధికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం, బీసీల పాలిట వరం, ఊరు గుడిసెలో పుట్టిన పేద బీసీ విద్యార్థిని ఇంజనీరింగ్ డాక్టర్ చేసే అవకాశాలు కల్పించిన విద్యాప్రదాత అని రాజశేఖర రెడ్డి గారికి ఇంత పెద్ద మేము నేమ్తోటి పోస్టర్లు, కరపత్రాలు ఇవన్నీ మేము పంచడంతో మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వచ్చారు. మేము ఎందుకు చెప్తున్నామంటే అప్పుడు ఏం మనం వ్యతిరేకంగా పోయారంటే ఓసీల తొత్తులుగా బీసీలు మారినరని చెప్పేసి ప్రెస్ మీట్లు కూడా పెట్టింది మా పేరు మీద. అయితే ఎవరు ఏం చేస్తే ఆ గొప్పతనాన్ని బీసీలు మర్చిపోరు. ఎప్పుడైతే 5 ఏళ్లతో మేము తింటామో ఖచ్చితంగా ఆ జ్ఞానంతో ఉన్నందుకే బీసీలు నిజాయితీతోటి బతుకుతూ ఉన్నారు. మేము ఇంతకాలం పోరాటం చేసి బీజేపీ వాళ్ళు పాలన మంచిగా లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తుంది. అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా బీజేపీల వల్ల? మళ్ళీ కాంగ్రెస్ పాలన బాగాలేదని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేస్తున్నాం. ఏమన్నా టీఆర్ఎస్ వాళ్ళకి అన్యాయం జరిగిందా కాంగ్రెస్ని ఓడగొట్టడానికి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరిగింది. అధికారంలో ఎవరున్నా సరే అణచివేతకు మాత్రం బీసీలు అణచివేతకు గురవుతూ ఉన్నారు. ఎంత పుట్టెడు బాధలతోటి బీసీలు ఉన్నారు, కూలి పోతున్నారు, కరిగడ్డం ప్రతి విషయంలో కూడా వెనుక బీసీలు అందరూ కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఇక్కడ.
బీసీని ముఖ్యమంత్రి చేస్తాం మీరు గెలిపించారు కదా, మీరు ఇప్పుడు గెలిపించారని చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ గెలిపించండి, రెండు పార్టీలు గెలిపి చూసారు కదా మీరు. ఇంకా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మొన్న రాష్ట్ర అధ్యక్షుని చేశారు కదా. ముఖ్యమంత్రి నేను చెప్పేది ముఖ్యమంత్రి రామచంద్రరావు గారు చేశారు, బీసీని చేయలేదు. నేను ఒక విషయం దీంట్లో ఒక్క ఆబ్జెక్షన్ ఏంటంటే, రెండు పార్టీలు ఎస్సీకో ఎస్టీకో మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన, ఎమ్మెల్యే పదవులు ఇచ్చినంత మాత్రాన సంపూర్ణంగా ఆ కమ్యూనిటీ బాగుపడ్డట్టు కాదు. ఈ రాజ్యాంగ ఫలాలు రేషియో ప్రకారంగా రాజ్యాంగ ఫలాలన్నీ ప్రతి ఇంటికి చేరితేనే నిజంగమైన అభివృద్ధి అంటారు. కాబట్టి ఇది ఏంటంటే తూతు మంత్రంగా ఓట్ల కోసం ఇవన్నీ నీకు ఇన్ని ఇచ్చినా నీకు ఇన్ని ఇచ్చినా నీకు ఇచ్చిన అంటారు, కానీ అది నిజమైన అభివృద్ధి కాదు. అని కంప్లీట్ చేయండి. సో రామకోటి గారు, ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? బీసీలకు రాజ్యాధికారం అనేటటువంటిది రావాలంటే కనీసం ఒక మెట్టు, ఒక స్టెప్ పైన మమ్మల్ని అధికారం ఉన్నటువంటి వాళ్ళని బీసీలను కనిపెట్టి చూడాలి. నామినేటెడ్లా పెద్దవాళ్ళే, అధికారంలో పెద్దవాళ్ళే, ఒక ఐఏఎస్లా సంతకాలలో పెద్ద కులపోళ్ళే, ప్రతి రంగంలో వాళ్ళే కనిపించేసరికి వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటున్నారు. మేము విద్య ఏ రకంగా అంటే విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార ప్రతి రంగంలో కూడా మేము వెనకబడి ఉన్నాం. ఆర్థిక వ్యవస్థలో వెనకబడి ఉన్నాం. దిక్కుమాలిన వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు బీసీలను. అంటే బీసీలను ఓటు బ్యాంకులు చూడట్లేదు. బడ్జెట్లో చూడండి, మీరు బడ్జెట్ మీరు వేయాలి. ఈరోజు ఎట్లయినా చేసి సైడ్లో బడ్జెట్ వేయండి. బీసీల బడ్జెట్ ఎంత వేస్తున్నారు? ఏ అధికార పార్టీ అయినా సరే బీసీల బడ్జెట్ 0. కుక్కకు బిస్కెట్లు కూడా రావు. బీసీలు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా? ఇప్పుడు ఒక పిల్లగాడు బీటెక్ చదవాలంటే 10-15 లక్షల రూపాయలు డొనేషన్. ఏ అధికార పార్టీ హరికర్త ఉంది వాళ్ళని ఈ యొక్క కాలేజీలను? ఎవరు వచ్చినా సరే వాళ్ళ యొక్క మూట ఏదైతే ముందుకు వస్తుందో 100 కోట్ల ముందుకు వస్తుందో ఆ కాలేజీలను ఎవరు పట్టించుకోవడం లేదు. బీసీల అభివృద్ధి ఎక్కడ చెందుతారు? భారతదేశం ఒకప్పుడు నెంబర్ 1 దేశం ఉన్నటువంటి భారతదేశం బిచ్చగాలు అడుకునే దేశంగా మారిపోయిందనంటే మనం ఎవరి కోసం ఊడగం చేస్తాం? మేము ఓట్లు వేస్తున్నాం. వీళ్ళు ఏసీ రూమ్లు, ఏసీ కార్లు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్లో చూసుకుంటా వాళ్ళ భార్య పిల్లలకు బంగారు నగలు, వాళ్ళకు ఆస్తులు, వాళ్ళ బంగ్లాలు అవి మాత్రమే. అంటే మేము ఓట్లేసింది వాళ్ళ అభివృద్ధి కోసమే ఓట్లేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇక్కడ ఏ ఎమ్మెల్యే కోటేస్తే ఆ ఒక్క కుటుంబం మాత్రమే బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు మాత్రమే బాగుంటున్నాయి. అయితే ప్రజల్ని మర్చిపోతున్నారు, కాన్స్టిట్యున్సీని మర్చిపోతున్నారు. కనుక మేమేం చెప్తున్నాం అంటే ఎప్పుడు ఎవరికి ఓటేసినా కానీ ఆ ఓటేసినటువంటి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని సంరక్షించుకొని వాళ్ళ అభివృద్ధి కోరుకున్నప్పుడే నిజమైన జీవితం అవుతుంది. మేము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము చెప్పినాం, అయ్యా కేసీఆర్ గారు మీరు ఖచ్చితంగా పబ్లిక్ దూరం ఉంటున్నారు, నీవు దూరం ప్రజల్ని దూరం పెట్టడం కాదు, ప్రజలు నిన్ను దూరం పెడతారన్న సంగతి మేము వాయిస్ ఇవ్వడంతో బీసీల వాయిస్ ఉవ్వెత్తున ఉండడంతో ఆయన దూరం పెట్టారు. వాళ్ళ పైన ఉన్నటువంటి వివక్షతోటి ఆయన కేవలం ఆయన చేసిన స్కీముల మీద కాదు వ్యతిరేకత, ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కూడా కొంత కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేల పైన కూడా చాలా 50% ఎమ్మెల్యేలు మాత్రము చాలా నెంబర్ దొంగలుగా మారాడు. ఆ దొంగలను చూసి కేసీఆర్ ఓడిపోయాడు. ఆయన వ్యక్తిగతంగా కొంచెం మంచి వ్యక్తి ఉన్నప్పటికీ ఆయన పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం నెంబర్ చోరీలు, వాళ్ళు దొంగలు. వాళ్ళ ఆస్తులు పాస్తులు మీరు ఎక్కువసార్లు లెక్కేయండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో ఎంత ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి చెప్పండి. ఆ ఆస్తులంతా ఎక్కడికి ప్రజలకి ఇట్లా కావా, ప్రజలను దోసుకొని తింటున్నటువంటిది. ఇంకొకటి ముఖ్యమంత్రి కూడా ప్రతి ముఖ్యమంత్రికి ఇచ్చేటటువంటి ఒక సూచన, ముఖ్యమంత్రి కానప్పుడు నీ కులాలు, సంఘాలు, పార్టీలు రకరకాలు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ కాన్స్టిట్యున్సీ కూడా నువ్వే ముఖ్యమంత్రివి, కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ కూడా నువ్వే ముఖ్యమంత్రివి, బీజేపీ కాన్స్టిట్యున్సీ కూడా నువ్వే ముఖ్యమంత్రివి, టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ కూడా నువ్వే ముఖ్యమంత్రివి. కనుక అందరి ఎమ్మెల్యేలను అన్ని కాన్స్టిట్యున్సీలను ఒకే రకంగా ఒకే భావంతో చూసేటటువంటి గుణం రావాలి. ఎందుకంటే ఎక్కడన్నా కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచింది కదా, ఆ ఏరియాను కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకో, ఎందుకంటే అది మన ఏరియా కాదా, మన కోట్లు వేయలేదురా అని చెప్పేసి. కనుక నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి పిల్లల్ని ఒకే రకంగా, ఆడబిడ్డను మగ పిల్లల్ని ఒకే రకంగా చూసేటటువంటి భావన వీళ్ళ లోపల కనిపించినంత వరకు బీసీలు అభివృద్ధి చెందరు. అందుకే మేము ఉద్యమాలకు అనుకొస్తున్నాం, ధర్నాలకు అనుకొస్తున్నాం, పోరాటాలకు అనుకొస్తున్నాం, మిమ్మల్ని కుర్చీ మీద కూసబెట్టడానికి అనుకొస్తున్నాం తప్ప మేము చివరికి చేతుల చిప్ప పట్టుకొని మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మేము చదువుకోవడానికి మాకు స్కాలర్షిప్ ఇవ్వండి, ఫీజులు ఇవ్వండి అనేటటువంటి పరిస్థితులు కింది స్థాయిలో బీసీలను చూస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీల కంటే ఒక మెరుగ్గా ఉంది, వాళ్ళు రిజర్వేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఎవరు పట్టించుకోకపోయినా వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఉన్నారు. బీసీలు మాత్రం వెనుకబడి ఉన్నారు. అయితే మేడం అన్న ఒక మాట అన్నారు అన్న, అంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక విషయం చెప్తున్నా.